గారు నిన్న కేసీఆర్ అంటే ఈ మధ్య కాలంలో నల్గొండ సభ ఒకటి అయ్యింది. తర్వాత నియోజకవర్గ స్థాయి సమీక్షల్లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, పత్రికలకు వస్తున్నాయి. కానీ నిన్న పాత కేసీఆర్ లాగా కొంత గట్టిగానే మాట్లాడారు. 2 పిల్లర్లు కుంగితే పెడబొబ్బలు పెడుతున్నారు, ఒక పన్ను ఊడితే అన్ని ఊడగొట్టుకుంటామా, కాళేశ్వరంపై 2 రోజుల్లో మీ ముందుకు వస్తున్నా అని అన్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? కేసీఆర్ గారు కాళేశ్వరం విషయంలో మాట్లాడాలని చెప్పి కోరుకుంటా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజలు ఏదనుకుంటే అది చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయదనేది చాలా స్పష్టం. వారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉంటే అసెంబ్లీ రాకుండా నల్గొండ మీటింగ్ మాత్రం పోతాడు. అదే కాకుండా 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగితే 2 సార్లు అసెంబ్లీ రాకుండా ఓన్లీ ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత నల్గొండ సభకు వచ్చిండు. అంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీగా కోరుతా ఉన్నాం. అదే కాకుండా కాళేశ్వరం విషయంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ విజిలెన్స్ విచారణ జరుగుతా ఉంది. అదే నేషనల్ సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా ఆల్రెడీ విజిలెన్స్ విచారణ జరుగుతా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నిన్న క్యాబినెట్ లో ఆల్రెడీ రిటైర్ అయినటువంటి జడ్జి ఆధ్వర్యంలో ఆల్రెడీ జ్యుడిషియల్ కమిటీ వేయడం జరిగింది. అదే కాకుండా నెల రోజులలో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా క్యాబినెట్ తీర్మానించిందంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ సమస్య ఉన్నా కూడా ఇప్పటి నుంచి చాలా 10 సంవత్సరాల కాలం పాటు పెండింగ్ ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. అదే కాకుండా మొన్ననే రీసెంట్ గా ఆల్రెడీ ఇందిరా మిల్లర్ సంబంధించి కూడా పథకాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీల విషయంలో కట్టుబడి ఉందనేది చాలా స్పష్టం. దానిలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. చెప్పిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా 6,70,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నా కూడా 12 రోజుల నుంచి అప్పు తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడా కూడా ఓడి మీద ఆధారపడి ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే దానిలో భాగంగా మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అధికారులు రోజుకు 18 గంటల పాటు శ్రమిస్తూ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే దానిలో భాగంగా ఖర్చులు తక్కువ చేసుకునే కార్యక్రమం, ఆదాయ మార్గాలు పెంచుకునే దానిలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 90 రోజుల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్నే లేదని చెప్పి ప్రజలు నిర్ణయించుకుంటా ఉన్నారు. చరణ్ గారు అత్యాశకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారు. నన్ను గెలిపిస్తే ప్రధాని మోదీని ఢీకొట్టేవాడిని. అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారా? ఇది నిన్న కేసీఆర్ లేవనెత్తిన అంశాలు. సార్, ఇప్పుడు భాష గురించి టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడితే వేదాలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటది. ఎందుకంటే తెలంగాణ భాషను, యాసను, తెలంగాణ కల్చర్ అవమానించిందే కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజలు ఈ విధంగా ఉంటారని చెప్పేసి సమాజానికి తెలియజేసిందే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు భాష గురించి మాట్లాడుతుంటది. టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడిన భాషలో మేము మాట్లాడింది 10% మాత్రమే. ఇంకా 90% మాట్లాడితే కేసీఆర్ తెలంగాణ నుంచి పారిపోతలేమో. మరి తెలంగాణ నుంచి పోయి బీఆర్ లో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూస్తా ఉన్నారు. మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన కానీ ఒక్క రోజున ఖాళీగా ఉన్నాం. మేము తెలంగాణ రాష్ట్రం ఖాళీగా ఉన్నాం, పనిచేస్తా ఉన్నారు. మా వాళ్ళు రోజు 18 గంటలు కష్టపడతా ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో బానిస సంఖ్యల నుంచి ప్రజలంతా విముక్తి కలిగినట్టుగా ప్రజలంతా భావిస్తా ఉన్నారు. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దానిలో భాగంగా ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛా వాయువు తెలంగాణ రాష్ట్రంలో వీస్తుందని చెప్పేసి ప్రజలంతా ఇదే సిగరెట్ కి వస్తా ఉన్నారు. ప్రజావాణి జరుగుతా ఉంది, మంత్రులు కలుస్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కలుస్తా ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు టీఎన్జిఓలతో సమావేశం ఏర్పాటు చేశారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశంలో పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా మహిళా సంఘాలతో మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారు. అదే కాకుండా ఎవరైనా సమస్య మీద వస్తే కలవడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. గత 10 సంవత్సరాల కాలం పాటు ఏనాడైనా సిగరెట్ రాని ముఖ్యమంత్రి గారు, ఏనాడు సాధారణ ప్రజలు కలిగిన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు. దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ లీడ్ కే పరిమితమయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అది కూడా మాట్లాడదాం. పెద్ద చిట్టానే చదువుతున్నారు బాలరాజ్ యాదవ్ గారు ఈ రోజు. మొత్తం మీరు చేయాల్సిన పనుల మీద 2 కాళేశ్వరం కరువు వచ్చింది. వర్షాభావం లేకపోవడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో కరువు వచ్చిన మూలంగా వాటర్ తగ్గడం తోటి ప్రధానంగా పంటలు ఎండిపోతా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరువు తీసుకొచ్చిందా? మీరు ఎందుకు అనవసరంగా ప్రభుత్వమే దుమ్మెత్తి కోసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు? మీరు తెలంగాణ రాష్ట్రంలో 6,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరంతో 1 ఎకరాకి నీళ్ళు ఇవ్వకున్నా కూడా ఎక్కడి నుంచి వాటర్ వచ్చినా కాళేశ్వరం వాటర్ అని చెప్పేసి తెలంగాణ ప్రయత్నం మభ్యపెట్టి 2వ సారి అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరాన్ని కథ కర్మ క్రియ నేనే చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు
ఈనాడు కాళేశ్వరంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టు లో ఉన్నటువంటి పిల్లలు కుంగిపోతా ఉన్నాయి, ప్రాజెక్టు పనికిరాదని చెప్పేసి నిపుణులు చెప్తా ఉంటే దాని గురించి కాంగ్రెస్ పార్టీ మేము స్పందిస్తే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని వృధా చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి మాట్లాడితే ఎట్లా? అంటే 1,02,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసినందుకు మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోతా? దానిలో భాగంగా మాది ప్రజా ప్రభుత్వం కాబట్టి, ప్రజల శ్రేయస్ కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి, రాజ్యాంగం ఉండాలని చెప్పి కోరుకునే ప్రభుత్వం కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరుకున్నాము. చట్టం ప్రకారం చట్టం తదుపరి చేసుకుంటూ పోతుంది. ఎంబడే ఇట్లా కేసు అయిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ లాగా ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ పంపించేసి దేశవ్యాప్తంగా ఈ 10 సంవత్సరాల కాలంలో 5,000 కేసులు పెట్టాలా కాంగ్రెస్ పార్టీగా? మేము ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. తప్పు చేసిన ఏ వ్యక్తి అయినా కూడా చట్ట ప్రకారం శిక్ష పడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మాకు ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉంది కాబట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర కొనసాగుతుంది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన మీరు చూస్తా ఉన్నారు, జాతీయ స్థాయిలో ఒక్కొక్క పార్టీని ఏ విధంగా లొంగ తీసుకునే ప్రయత్నం, ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ ని, అదేవిధంగా సిబిఐ సీఎం రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేశారు. నేను సీఎం రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేశారు, బీఆర్ఎస్ బీజేపీ కలిసి మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నాయన్నది నేను సీఎం రేవంత్ రెడ్డి కామెంటు. మొన్న కూడాను ఏంటి మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తారా తేల్చుకుంటానంటూ సభల్లో కూడా మాట్లాడుతున్నారు. నిజంగా అలాంటిది ఏమైనా జరుగుతుందా? ఎందుకు పదే పదే దానిపై మాట్లాడుతున్నాను? కేవలం ఎన్నికల టైంలో కొంత ప్రజల అటెన్షన్ డ్రా చేయడానికి అట్లా మాట్లాడుతున్నారా? నిజంగా అలాంటి సమాచారం మీద? ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొంత మీద టచ్లో ఉన్నారు. మీరు కానీ గేట్లు తెరిస్తే అంటూ సీఎం వ్యాఖ్యానించారు. మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వెళ్తున్నారు. కూర్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నది, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి చేస్తున్నది చాలా స్పష్టం. దానిలో భాగంగా ముఖ్యమంత్రి గారు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే దుర్మార్గమైన కుట్ర కేసీఆర్ గారు, నరేంద్ర మోడీ గారు పాల్పడుతున్న విషయాన్ని ప్రజలు వివరించే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. వాస్తవాన్ని ప్రజలు చెప్పొద్దు అంటే వాస్తవాన్ని మీరు దాచుకోవాలా? వాస్తవాలు అంటే అవాస్తవాలేమో కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ మాట్లాడితే తప్పలేదు, కానీ వాస్తవాలు వాళ్ళు మాట్లాడిన విషయాలు కూడా ప్రజలు వివరిస్తే అది ఏ విధంగా తప్పైతే చెప్పాల్సిన అవసరం. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి మెజారిటీలో కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుకు పోతూ మనం చూసినాం. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో 13 ప్రభుత్వాలను కూర్చి మేమే శుద్ధపూసలం, ఇక నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి శ్రీరామ రక్షణ చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. మొన్న పెట్టిన బడ్జెట్ బిల్లులో 45 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి 16 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఏకంగా ఈ బడ్జెట్ నేనే పెద్ద ఎత్తున డబ్బులు చేసిన చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తే చాలా స్పష్టం. ఎన్డీఏ అనేది ఈసారి సీట్లు తగ్గుతా ఉన్నాయి కాబట్టి ప్రతి రాష్ట్రంలో పొత్తు పెట్టుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఏ క్షణమైన భారతీయ జనతా పార్టీ కలిసే అవకాశం ఉన్నది చాలా స్పష్టంగా కనబడుతోంది. మిగతా మాజీ మంత్రి అదే ఎంపీ శ్రీరాములు వీళ్ళు అందరిని కూడా ఇంకా బీఆర్ఎస్ పంపిస్తుందా భారతీయ జనతా పార్టీలోకి? ఎస్ సార్, మీరు చాలా స్పష్టంగా చూడండి, భారతీయ జనతా పార్టీ బి టీమ్ గా ఉన్నటువంటి బిఎస్పీ దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. ఎంతసేపు కాంగ్రెస్ ఎస్పీ ఓట్లను గెలిచి అక్కడ ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ సహకరించినటువంటి బిఎస్పీ, తెలంగాణ రాష్ట్రంలో బిఎస్పీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందంటే మరి దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్, బిఎస్పీ, బీజేపీ ఎప్పుడైనా జాతీయ స్థాయిలో ఆల్రెడీ 9